కాంచీవరం సిల్క్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్, బనారస్ సిల్క్ శారీస్, పోచంపల్లి సిల్క్ శారీస్, ఇక్కత్ సిల్క్, టిష్ సిల్క్, సాఫ్ట్ సిల్క్స్, wedding collection also available. Muhurtam sarees, Ramrah shirts, Panche kurti, fancy sarees, saree, petticoat, group ರೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲ ರೀತಿಯ ಸಮಾರಂಭಗಳಿಗೆ PVR ಸಿಲ್ಕ್ ಬಾಗೇಪಲ್ಲಿ ರಸ್ತೆ ಬಳಿ ಚಿಂತಾಮಣಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಉತ್ತಮ ಕ್ವಾಲಿಟಿ ಬಟ್ಟೆಗಳಿಗಾಗಿ ಒಮ್ಮೆ ಭೇಟಿ ಮಾಡಿ. ಪತ್ರಿಕಾ ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಗವಿಘಟ್ಟ ಶ್ರೀ ಕಾಲಭೈರವೇಶ್ವರ ದೇವಾಲಯ ಶಿವರಾತ್ರಿ ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಹಾಗೂ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ 27ರಂದು ಗುರುವಾರ ಕಳಸ ಆರಾಧನೆ, ನವಗ್ರಹ ಪೂಜೆ, ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠೆ, ಗಣಪತಿ ಪೂಜೆ, ನವಗ್ರಹ, ದುರ್ಗಾ ಹೋಮ, ಮೃತ್ಯುಂಜಯ ಹೋಮ, ರುದ್ರ ಹೋಮ, ದುರ್ಗಾ ಹೋಮ, ಪರಿವಾರ ಹೋಮ, ಪೂರ್ಣಾವತಿ ಹೋಮ, ಮಹಾಮಂಗಳಾರತಿ, ತೀರ್ಥ ಪ್ರಸಾದದ ನಂತರ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆಗೆ ನೆರವೇರಿಸುತ್ತದೆ. ಸಹಸ್ರ ಸಂಖ್ಯೆಯ ಭಕ್ತಾದಿಗಳು ಭಾಗವಹಿಸಿ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದ್ರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಎಷ್ಟು ಕುಟುಂಬಗಳ ಅನ್ನದಾತ ಮಿಸ್ತ್ರಿ ನಾಗರಾಜರವರು ಮಾತನಾಡಿ, ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಸುಮಾರು 7 ವರ್ಷಗಳಿಂದ ಜಾತ್ರೆ ನಡೆಯುತ್ತಿತ್ತು. ಶ್ರೀ ಕಾಲಭೈರವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ದೇವರ ಕೃಪೆ ಅನುಕೂಲವಾಗಿದೆ. ಗವಿಘಟ್ಟ ದೇವರ ಮಹತ್ವ, ಎಷ್ಟು ಜನರ ಭಕ್ತರಿಗೆ ದೇವರ ಕೃಪೆ ಅನುಕೂಲವಾಗುತ್ತಿದೆ. ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಗಳ ಜನಸಾಮಾನ್ಯರು ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ದಾನ ಮಾಡುವ ಭಕ್ತರು ಬರುತ್ತಿದ್ದಾರೆ. ಗಾರೆ ಕೆಲಸ ಮೇಸ್ತ್ರಿಯವರು ದೇವರ ಕೃಪೆಗೆ ಸಹಕಾರ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲರ ಭಕ್ತಿಗೆ ದಾನ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ಈ ದೇವರ ಮಹಿಮೆ, ಮದುವೆ ಆಗದಿದ್ದವರಿಗೆ ಶ್ರೀ ಕಾಲಭೈರವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಸಿಗಲಿದೆ. ಎಲ್ಲಾ ದೇವರುಗಳ ಸ್ಥಾಪನೆಯಾಗಿದೆ. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬುಲೆಟ್ ವೆಂಕಟರೆಡ್ಡಿರವರು ಮಾತನಾಡಿ, ಈ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಪೂರ್ಣ ಮಾಹಿತಿ ವಿವರಗಳು ತಿಳಿಸಿದ್ರು. ಈ ದೇವರ ಮಹಿಮೆ ನನ್ನ ಕನಸಿನಲ್ಲಿ ಬಂದಿದ್ದು ಆದ ಕಾರಣ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಹಕಾರ ನೀಡುತ್ತಿದ್ದೇವೆ. ಅನೇಕ ದೃಶ್ಯಗಳ ದೇವರ ಮಹಿಮೆ ಕಾಣುತ್ತಿದೆ. ಎಲ್ಲ ಭಕ್ತರ ವಿಶ್ವಾಸ ಸಹಕಾರವೇ ಈ ದಿನ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ. ದೇವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ದೇವಸ್ಥಾನದ ಧರ್ಮಾಧಿಕಾರಿಗಳು ಮೇಸ್ತ್ರಿ ನಾಗರಾಜ್ ಅವರು ತಿಳಿಸಿದರು. వ్యవహారాలు పడి గలాట్లు పడి ఏమో ఇదే ఆయన వెళ్ళిపోయి నేను ఆ షెడ్లో పనుకొని ఉంటే నాకు ఆ షెడ్లో మహాతల్లి వచ్చేసి అదుముకొని ఏమేమో చేసి నువ్వు ఇట్లా పనులన్నీ చేయాలని మళ్ళా కొండ మీదకి ఎక్కి ఆ గుట్ట అంతా చూస్తే ఏమో దేవుడు ఆ పొద్దు నాకు ఇచ్చి ఇది చేయాలని నాకు వచ్చింది, నేను చేస్తా ఉన్నాను అని. సరేనా నేను వస్తాను నీ అనుకుంటే, ఇది ఏం కావాలో నువ్వు చెయ్యి, నేను 9 ఒకటి ఉంటానంటే నువ్వు ఉండేట్లయితే ఏం కావాలో చేస్తామనేసి మళ్ళా అయ్యప్ప ఈ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ అయ్యప్పకి ఇదేది ఒక ఇగ్గురమో ఒక ఆడ ఈడ ముందుంది ఆడ ఏలాడు కట్టినాము, అదంతా సిక్కిండే. మళ్ళీ ఈడ ఆవు ఎద్దులు ఇట్లంతా పారేడుతూ ఉండే. ఈ ఆవు పాలే లోపలికి పోయి ఆవే ఇది ఈడ ఈ గెవులో మానవాళ్ళకి పాలిచ్చి వస్తూ ఉందంట. అంతా నాకన్నా మాకు అన్నీ చెప్పా. అన్నికి ఇంకేం చేద్దామని యోచన చేసుకొని చేయింటిమే. అయ్యప్ప ఇప్పుడు మేస్త్రి పని చేసుకొని ఈడ అర్ధ భాగం కొడుకులకే, అర్ధ భాగం పెట్టినట్లు అర్ధ భాగము నా ఒక అనుభవంలో దేవస్థానానికి వేస్తా వస్తున్నాడు. అయితే ఈటాకు వచ్చే మా పాపనపల్లి అని 2 ఊర్లు ఉన్నంట. ఎడా మా అయ్యప్ప బోరు ఉండేతావు కానీ ఏడేదున్నని బావులు ఎముకలు ఇవంతా సిక్తాను ఉండే, ఇప్పటికీ సిక్తాయి. మళ్ళీ ఒక స్వామి వచ్చి ఆడ ఒక బావి కొట్టు ఉంటే గుడ్లకి గోదలకి నీళ్ళు తాగేకి ఆడ బావి కొడితే మళ్ళీ ఇట్లే ఉంటే మళ్ళీ టి రామస్వామి అని ఎవరో మానుభావుడు వచ్చా, ఏదప్ప మీరేమన్నా సపోర్ట్ చేస్తే గెవి కొడతాముండ్రే. మళ్ళా తిరునామాలని ఇంకా కొందరు స్వాములు వచ్చిరే, మళ్ళీ హరిద్వారాన్ని ఇంకా స్వాములు వచ్చిరే. మళ్ళీ అందరికీ ఆయన్ని ఇష్టము నువ్వు ఏం కావాలో చేయని మా ఆయప్ప శాత ఏది అర్ధ భాగం ఎత్తుకొచ్చి మాకు కాసులు ఇచ్చే, ఇంకా అర్ధ భాగం అట్లా ఇట్లా స్వాములంతా వేసి ఇది చేసిరే. అయితే ఒకటి కొడతా వస్తే మళ్ళా ఈశ్వరుని ఎత్తుకొచ్చి స్థాపన చేస్తే మళ్ళా ఇట్లే కేచమినపరో బాధలో నాకు రాజకీయాల్లో ఇది అది అని అంటూ ఉండే. ఏం నచ్చేది నాకు గురువు ఇట్లా అంటూ ఉన్నారు. ఆయబో వాళ్ళు కొల్లుంటే నాగదేవత పద చెప్పేస్తామని శివారపట్నం పోయి నాగదేవత చెప్పే వస్తే మళ్ళీ వాళ్ళని పిలిపించేసే
మళ్ళీ నాకే నుంచి ఇట్లే ప్రాబ్లంలో బాధలో ఉండే ఏం నా చేసేది ఏంటిమే ఇంకేం చేయాలి పని ఇంకా వాళ్ళు కొట్టేసి వేణుగోపాల స్వామిని పెట్టేస్తాం మహిళల దేవుని ఏంటిమే ఆయనే మళ్ళీ స్పందించా మళ్ళీ ఏమో మా చేత ఇది ఆ చేత ఇదేసి మళ్ళీ ఒక గాలు కొట్టి వేణుగోపాల స్వామిని పెడితే ఇట్లా నడుస్తాను మిగిలిన ముందర గణేష్ ఉండేది అది న్యాచురలే చెన్నారెడ్డి ఉన్న సమయమే చెన్నారెడ్డితో పాము కొనుక్కుంటానంట ఈయప్ప చూసిండాడు మళ్ళీ ఆసాదను పిలిపించింటే మేము చూసినాము మా ఇంట్లో ఈ పెద్ద పాప కూతురు ఆ పిల్లోనికి నికరంగా కనపడిచింది అర్థమైన మేము గెలిచేటప్పుడు ఎవరిని రమ్మని ఉంటారు వాళ్ళే స్వాములే వస్తారో ఇట్లు కొట్టండి అంటారు మళ్ళీ వీళ్ళే వస్తారు ఇట్లు కొట్టండి ಅಂತಾರೋ ಮళ్ళీ ಬೇರೆ ಸ್ವಾಮಿ ಕಟ್ಬಿಟ್ಟು ಎತ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿಟ್ಬಿಟ್ಟು ಹೋದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕಿದ್ರೆ ಅದು ನೆರವೇರಿದೆ ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಬೆಂಗಳೂರು ಎಲ್ಲ ಕಡೆಯವರು ದುಡ್ಡು ದುಮ್ಮು ಪೂಜೆಗೆ ಭಟ್ರಿಗೆ ಎಲ್ಲ ಬರ್ತಾರೆ ಏನಂದ್ರೆ ಈ ಮಕ್ಕಳು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಒಂದು ಬಿವನೋ ಏನಾದರೂ ಒಂದೊಂದು ತಿಂಗಳಿಗೆ ಒಂದೊಂದು ಸಲ ಯಾರಾದರೂ ಒಂದು ರೌಂಡ್ ಆಗಿದೆ ಈ ತಾಲೂಕು ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಧೈರ್ಯ ಬರುತ್ತೆ ವಿದ್ಯೆ ಬರುತ್ತೆ ಇದರಲ್ಲಿ ಕನ್ಫರ್ಮು ಸಪ್ತಋಷುల ధ్యాన ఇట్లా ఏరియా ఇట్లుంటాయి 26ನೇ ತಾರೀಕು ಶಿವರಾತ್ರಿ ದಿವಸ ಹೋಮಗಳು ಪೂಜೆಗಳು ಇಲ್ಲೆಲ್ಲ ಜಾತ್ರೆ ಇರುತ್ತದೆ ಇಲ್ಲಿ ಯಾರೇ ಬಂದರೂ ಇಲ್ಲಿ ಬಂದು ನೈಟ್ ಎಲ್ಲ ಇರ್ಬೋದು ನೈಟ್ ಎಲ್ಲ ಇದ್ದು ಭಕ್ತಿಯಿಂದ ಇಲ್ಲಿದ್ದು ಬೆಳಗ್ಗೆ 9 ಗಂಟೆಗೆ ಆಮೇಲೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ ಪೂಜೆ ಎಲ್ಲ ಹೋಮ ಗೆವು ಪೂಜೆ ಮళ్ళా ಗಟ್ಟು ಭೈರೇಶ್ವರ ಪೂಜೆ ಗಣಪತಿ ಪೂಜೆ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ ಹೋಮಗಳು ಬರೋ ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ಬೋದು ಮళ్ళా ಕೂತ್ಕೊಂಡು ಕಂಕಣ ಕಟ್ಕೊಂಡು ಫ್ಯಾಮಿಲಿ ಬಂದು ಯಾರಾದರೂ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಇದಿರುತ್ತೆ ಬರ್ಬೋದು ಇಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ನಾವೇ ಅಂತ ನಾಗಣ್ಯ ಸ್ವಾಗತ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಯಾವತ್ತು ನಾಗಣ್ಣ ನಾನೇ ಇರಬೇಕು ಅಂತಿಲ್ಲ ಈ ಘಟ್ಟಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಅದರಿಂದ ಎಲ್ಲರೂ ಬಂದು ಹೋಮಿಗೆ ಕಂಕಣ ಕಟ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡು ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕು ಅಂತ ಈಗ ಇಡೀ ವರ್ಲ್ಡಲ್ಲಿ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಇರೋದು 2ನೇ ಸ್ಥಾನ ಇದು ಇದು ಚಿಂತಾಮಣಿ ಕಾಲು ಇದು ಬಿಟ್ರೆ ಕೈಲಾಸಗಿರಿ ಇದು ಗೆವಿ ಇರೋದು ಈ ಕಡೆಯಿಂದ ಇದೊಂದೇ ಮಾಡ್ತೀವಿ ಪ್ರಸಾದವನ್ನು ತಗೊಂಡೋಗಿ ಇಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದಿರೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಈ ಇಲ್ಲಿಂದ ಹೂವು ಏನಾದರೂ ಎತ್ಕೊಂಡೋಗಿ ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರ ಕುಟುಂಬಗಳು ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾರೆ ಅಂತ ನಾಗಣ್ಣ ಕೋರಿಕೆ ಇದೆ ಆ ಕೋರಿಕೆಯನ್ನು ಇಡೀ ತಾಲೂಕು ಇಡೀ ಕರ್ನಾಟಕ ಅವ್ರು ಬಂದು ಅವ್ರು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಒಂದು ಸ್ವಾಗತ ಕೋರಿ ಅವ್ರಿಗೊಂದು ಮರ್ಯಾದೆ ಕೊಟ್ಟು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ನಾವು ವಿನಂತಿ నా పేరు నాగరాజుని కార్యకల్స మేస్త్రి నాగరాజుని ఒక 7 ఏళ్ళు ఇంకా జాతర నడుస్తూ ఉంది ఇక్కడ ఏమో ఆయమ్మ అనుకూలం నీకు అందరికీ తొందర లేకుండా అనుకూలం అవుతా ఉంది మాకు తొందర కావాల్సింటే 2-3 ఇంట్లో ఎగిరిపోల్సిండు మా ఇంట్లో యాక్సిడెంట్లు అయ్యి ఆయమ్మే కాపుదారి చేసింది చెప్పింది ఎదురుగా ఏమే ఇట్లా అవుతుంది తొందరలో నీ ఆడవాళ్ళు 1/2 గంటలో కూకోండి అని కూడా చెప్పింది అందరూ కూకోన్నారు కానీ ఒక చిన్నోడు లాస్ట్ వాడు కూకోండిలే నిండాడు వానికి యాక్సిడెంట్ అయిపోయింది ఏంటంటే అని చెప్పి మాకు ఎన్నో వర్తమానం వచ్చేసాం మేము కూకోండి సరే ఆయమ్మ అనుకూలం నడుచుకుపోతా ఉంది 2 దప్పాలు ఇంకా ఇవే మావి ఇవే ట్రాక్టర్లు పడిపోయాయి కిందికి ఎవరికి ఏం తొందరలే ట్రాక్టర్కి తొందరలే రివర్స్లు అయిపోయి వెనక్కి పడిపోయాయి కిందికి వెళ్ళిపోయాయి ఈడే అంటే ఎవరికి గాయం లేదు ట్రాక్టర్ ఒక ఏటు కూడా లేదు నీళ్ళ ట్యాంకరు ట్రాక్టర్లు 2 పటాలు కొట్టుకుని పోయి 8 పటాలు కొట్టకుండా అదేం సత్యం ఉందో ఏం మాతి ఉందో నాకు తెలియదు అంటే ఏం పని నెడలా ఆ పని నడుచుకొని పోతా ఉంది అమ్మ నిజాంశం ఏముందనే తెలియదు మనకి అంటే ఇట్లా పని కావాలంటే అట్లా పని సక్సెస్గా అవుతా ఉంది ఏమో మహాతల్లికి మేము సేవ్ చేసుకుని అనుకూలంగా ఉండాం మేడం అంతే 7 ఏళ్ళు ఇంకా ఈ గవికోష్టి ధర్మదర్శులు అయ్యి ఈ ఒక జాతర చేస్తాం కదా సుమారు 1000 జన్మ వస్తున్నారు కదా ఈ 1000 జన్మ వచ్చి వాళ్ళ అనుకూలం కొద్ది ఈ ఒక దేవుడు ఆశీస్సులు ఈ ఒక భక్తి ಯಾವ ರೀತಿ సేవ నడిచి సుమారు ఈ ఎంత జనానికి అనుకూలమైంది సార్ ఎంతో జనంకి అనుకూలమైతే వస్తూ ఉంటారు జాతరలో ఆ మహాతల్లిని పువ్వు అడిగే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇస్తూ ఉంది లేదోన్లే ఆయమ్మని నమ్మకం పెట్టుకుని వచ్చేవాళ్ళు దండిగా వస్తూ ఉన్నారు చుట్టుముట్టు పల్లెలు అంతాను ఆయమ్మని పువ్వు అడుగుతూ ఉన్నారు ఏం పంట పెట్టాలని అడుగుతూ ఉన్నారు ఆ కార్యాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు దొడ్డు వెంకటేశప్ప శ్రీనాథన్ ఉన్నారు వానితో ఏమన్నా ఏమన్నా అడుక్కోకపోతేనే ఆడ పంట పెట్టేళ్ళు ఇంకా వస్తూ ఉండే 7 ఏళ్ళు ఇంకా ఒకనాడు కూడా పంట పోయలేరు ఇంట్లో వాళ్ళకి ఎలాంటి మహాతల్లి అనుకూలమవుతా ఉంది వాళ్ళకి ఈ చుట్టుముట్టు గ్రామస్తులంతా వస్తూ ఉన్నారు పక్కల్లో వచ్చినా కొందరికి నమ్ముతూ ఉన్నారు వాళ్ళకి అనుకూలమే ఉంది నమ్మిన వాళ్ళకి లేదు వస్తారు 1000 జనం వస్తున్నారు ఈ వీళ్ళ బేటప్పుడు బోరు ప్రియల్ ప్రకాశుడు బోరు వేయించినాడు అప్రెడ్డి ముగ్గురు చేరి వాళ్ళు ఆమె మహాతల్లి వాగ్దానం చేయడం వాళ్ళకి
ఇచ్చింది. ఖాళీ బోరేకి వచ్చినప్పుడు వాడు లారీ అయ్యకొని వెళ్ళిపోతా ఉండే. ఏం తల్లి అనుకున్నాడు కూకొని ఇడిస్తే అదంతకు అదే లారీ ఓ తెచ్చుకొని వస్తూ ఉంది. 900లో నీళ్ళు గట్టు మీద ఈ చుట్టుముట్లు 1500 తోలిన నీళ్ళ చూడు. ఆ మహాతల్లి పాయింట్ ఇచ్చింది ఆయమే. వీళ్ళు ముగ్గురు చేరి అప్పిరెడ్డి, వదిలి అప్పిరెడ్డి, బిఎల్ ప్రకాశుడు, బేటప్ప వాళ్ళు ముగ్గురు చేరి బోరెప్పించి పైపులు గీపులకి వాళ్ళే ఇచ్చారు దుడ్లు. ఇంకా వేరే వాళ్ళు ఇంక ఈయన పర్సుకి దానం చేసేవాళ్ళు ఎంతో జనం ఉండారు, వస్తూ ఉన్నారు భక్తాదులు. ఇంకా గారు పనిచేస్తాడు మేస్త్రి అని వాళ్ళు మాతో ఇంకా సుమోరమ్మని సుమాకే చంపిస్తారు మాకు. వాళ్ళందరూ గ్రామస్తులు అంతా వదిలంతా చేరుకొని వాళ్ళు దీనికంతా ముంజండా అని. ఇంక మనూరు వాళ్ళు బయటలు ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ ఆంజప్ప మేస్టర్ వాళ్ళని 5 కోట్ల బియ్యం ఎత్తిస్తాడు. ఇట్లా వాళ్ళంతా చేరి కొంత ఎత్తిచ్చే వాళ్ళంతా ఎత్తిస్తూ ఉన్నారు. మిగిలిన తిప్పై శెట్టి అని రెడ్డి అని ఉంటాడు, ఆయన చేసి ఎత్తిస్తూ ఉన్నాడు. వాళ్ళ భక్తికి వాళ్ళు ఎత్తిస్తూ ఉన్నారు. ఇంత వస్తూ ఉన్నారు. అనుకూలము నాకు అనుకూలాలు చేస్తాడు. చుట్టుముట్టు గ్రామాల వాళ్ళంతా మంచిగా చేస్తూ ఉన్నారు అంతా. 27 శివరాత్రి మురసాదేవుని జాతర చేస్తున్నారు కదా. ఈ జాతరకి తాలూకు అంత గండి వ్యక్తులు, అధికారులు, ఈ భక్తులు, ఈ పెంటింట్లు, ఈ దేవుడు సంకల్పంతో బాగా నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ కాలభైరవేశ్వరి ఇంకా పెండ్లి కాని వాళ్ళకి ఈ 5 వారాలు ఈడ దీపంటి జ్యోతులు అంటించుకొని పోతే వెనకనే ఫిక్స్ అయిపోతా ఉంటాయి. ఎల్దూరు ఒక అయిపు ఏం చేయండి అంటే ఈడ అంతా ముక్కొని పోయి వానికి 5 వారాలు పూడి అంటే బిడ్డ సెట్ అయ్యా. బూరమాకల పుల్ల 1,20,000 కట్టి సత్రం బుక్ చేయండి ఆడ. కానీ ఆడ 4 పెండ్లు ఉండగా సత్రం క్యాన్సల్ అయ్యి మళ్ళీ చేసేసుకొని నిజాంశం అంతుంది ఈడ. ఈతకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఒక సంకల్పం, ఒక కోరికలు నెరవేరుస్తూ ఉన్నాయి. అనుకూలం అవుతా ఉంది. ఆ మహాతల్లి, ఆ మహానుభావుడు చేస్తూ ఉన్నారు. కాలభైరేశ్వరుడు, ఈశ్వరుడు, పార్వతి, అట్లా ఆంజనేయ, గణపతి. రథోత్సవంలో యా దేవుని కూర్చోబెడతారు? మా పేరు బుల్లెట్ వెంకటరెడ్డి, పుర్నపల్లిని. మాకి నాగన్న వాళ్ళ అన్న సీనన్న కాలం ఇంకా మాకు నికట సంబంధము. ఏ ఒక ఇది వచ్చినా మేము ఒక కుటుంబముగా ఆపోతటి ఇంకా ఒక రాజకీయాల్లో ఇంకో దీంట్లో కూడా పోతూ ఉంటాము. అయితే మేము మళ్ళీ మా బిడ్డలో ఒక 5 చదివించుకొని బెంగళూరు కానీ ఉంటామే. ఏమో ఒక స్వామి వచ్చి ఇట్లా నాగన్న నుంచి ఏ పూజలో కన్నా తగ్గించినాడో నువ్వు వాటికి పోయి నాగన్నకి చెప్పాలని మేము బెంగళూరులో ఉంటే మా ఇంటికాట చెప్పిండే. వాటికి ఇంటికాటికి వస్తే మేము ఇంటికాటికి వచ్చి మేము ఇతకు వస్తే మా నాగన్న వద్దేడప్ప దేవస్థానము ఎంత అవుతారా ఇది దేవుడు అని బేజారై ఉండే. మళ్ళీ వద్దప్ప నేను ఉంటాను, నువ్వు నీ కాలుకరితలో ఇది కానే కావాలంటే మళ్ళీ ఇది ఏమేమి దీని మహత్యమేమి నాగన్నని అడిగితే అప్ప ఈడ చెన్నారెడ్డి వాళ్ళు ఒకరు వచ్చిండ్రే. నేను ఆడ జమీన్ ఉండే. నేను